హాయ్ అండి, నమస్తే. నేను మీ అనిత. వెల్కమ్. ఈరోజు కొరియాండర్ కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ కొత్తిమీర కట్టలు తీసుకొని నేను 2 తీసుకున్నాను. చక్కగా చిన్నగా కడిగి బాగా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కోసి ప్యాన్లో మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం జీరా, కొంచెం ధనియాలు వేసుకొని వేయించుకున్నాక టమాటా ముక్కలు వేసేసి బాగా అవి కూడా మెత్తగా అయ్యే వరకు వేయించుకొని అట్లా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెము గార్లిక్, వెల్లుల్లి రెబ్బలు, అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చక్కగా పైన వేసుకోవాలి దానిపైన. తర్వాత అందులోనే అలాగే కొంచెం జింజర్ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, ఒక 4-5 ముక్కలు, చిల్లీస్, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని మగ్గనివ్వాలి మూత పెట్టేసి. పచ్చిమిర్చి తర్వాత మూత పెట్టేసి కొంతసేపు ఉంచినాక చక్కగా మగ్గుతుందండి. ఇంకా తర్వాత అది ఆఫ్ చేసుకొని ఆరనిచ్చేసి ఆరినాక అంతే చక్కగా గ్రైండ్ చేసుకోవడమే. నేను ఫుడ్ ప్రాసెసర్లో వేసుకున్నానండి. ఇప్పుడు నా దగ్గర ఇట్లా కొట్టుకునే రోల్ లాంటిది కూడా ఉంది, చిన్నది, దాంట్లో అయినా చేసుకోవచ్చు. ఈరోజు ఫుడ్ ప్రాసెసర్లో వేసేసాను. టేస్ట్ చాలా బాగుంది. టమాటా వేస్తే జీలకర్ర వేసాను. అన్నంలో తినొచ్చు, టిఫిన్స్లో తినొచ్చు. పప్పు కూడా వేయించుకున్నాను. కొంచెం ధనియాలు కూడా వేయించుకున్నాను. అంతే అండి. ఇప్పుడు ఇది ఆరినాక గ్రైండ్ చేసుకోవడమే. కొంచెం ఉప్పు, జీరా వేసుకొని ఆరిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర టమాటో మిక్చర్ నేను ఫుడ్ ప్రాసెసర్లో వేసుకుంటున్నాను. ఫుడ్ ప్రాసెసర్లో అయితే మెత్తగా అవ్వదండి. మరీ మెత్తగా అయినా పచ్చడి బాగోదు. ఫస్ట్లో కొంచెం రెడ్ చిల్లీస్ కూడా వేసానండి, గ్రీన్ చిల్లీస్. సో కారంగా ఉంటుంది అనుకుంటున్నాను. సాల్ట్, రెడీ. కొత్తిమీర పచ్చడి తాలింపు వేసుకుంటే అయిపోతుందండి. టేస్ట్ చూసానండి, చాలా బాగుంది. టమాటా వేస్తే చాలా టేస్టీగా ఉంది. టమాటా వేయకుండా లాస్ట్ టైం చేశాను, అంత బాగాలేదు అది.
కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. కొత్తిమీర టమాటా పచ్చడి.